ఒక్క నిమిషం నువ్వు గెలవలేవు అని ఎవడైతే అన్నాడో వాని మాట ఇంకా నీ గుండెను కోస్తుంది కదా. ఆ మాటలు మీ ఆత్మగౌరవాన్ని ఎంతగా పొడిచి ఉంటాయో నాకు తెలుసు. అసలు ఆ బాధ ఏందో విను. వాళ్ళు ఏమన్నారు? నీకంత స్థాయి లేదు, ఈ కష్టం నీకెందుకు అని అవమానం చేశారు. ఆ మాటలు మీ మనసులో మంట పెడుతున్నాయి కదా. రాత్రి పడుకున్నా ఆ నవ్వు మీ చెవులకు వినిపిస్తుంది. ఎందుకంటే ఆ అవమానం మీ ఒక్కరిదే కాదు, మీ తల్లిదండ్రులది కూడా. ఆ బాధనే మనం అతిపెద్ద బలం చేసుకోవాలి. ఆ మాటల్ని మన పోరాటానికి మోటివేషన్ లా నింపుకోవాలి. చాలు, ఈ క్షణం నుంచి ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం పోరాడుతున్నది కేవలం గెలవడానికి కాదు. నువ్వు గెలవలేవు అని నమ్మిన ఆ ప్రతి మనిషి కళ్ళ ముందు మన విజయాన్ని నిలబెట్టి చూపించాలి. వాళ్ళు అన్న ప్రతి మాట మనకు ఆయుధం కావాలి. ఇది మన జీవితాన్ని మార్చే ప్రతిజ్ఞ. ఇకపై మనం ప్రతి అడుగు గెలుపు కోసమే కావాలి. ఆ రోజు నువ్వు ఎలా గెలిచావు అని వాళ్ళే అడుగుతారు. ఆ రోజు కోసం పోరాడుదాం. ఆ విజయం మీ ఒక్కరిదే. గెలవాలని కసితో ఉన్న ప్రతి యోధుడు కింద కమెంట్ చేయండి, నేను గెలిచి తీరుతా అని. ఈ వీడియోని మీలాంటి యోధులకి ఇప్పుడే షేర్ చేయండి. థ్యాంక్ యూ.